దేవుడు నాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నాకు తోడుగా ఉన్న కారణాన్ని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Also thank each and everyone who have gathered from across the nation, from Jammu and Kashmir to Tamil Nadu, from Maharashtra to Northeast. Our dear friends and co-servants who have come from 28 states, very grateful to you for joining together for this wonderful occasion of thanking God for His faithfulness and goodness in my life for 36 years of ministerial walk with God. 36 సంవత్సరాలుగా దేవుడితో నడిచేటటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు 28 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి నేను దేవుడిని మహింపరుస్తూ ఉన్నాను. మూడు విషయాలు నా జీవితంలో దేవుడు నాకు నేర్పించింది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. I just want to share 3 things that God taught me during 42 years of my walk with God. 42 సంవత్సరాలుగా దేవుడితో నడిచే భాగ్యం నాకు ఇచ్చాడు. నేర్పించినటువంటి 3 విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. ఫస్ట్ థింగ్, బీ కంటెంట్. తృప్తి కలిగి జీవించండి. బీ కంటెంట్. దేవుడు అద్భుతమైనటువంటి ఏదైనా తోటను సృష్టించి అందులో సమస్తాన్ని ఆదాముకు అవ్వకు ఇచ్చాడు. God created Eden garden and He gave every fruit to Adam and Eve, and He said, you can eat all the fruits but not one. అన్ని ఫలాలు తినండి, ఒక్క ఫలం మాత్రం తినకండి. That's it. That's what God said. For some reason Eve was not happy with those 99 fruits, but he only wanted that one fruit. ఎందుకో మరి అవ్వగారికి, if God had said do not eat 99 fruits but only eat one fruit, then she can complain against that. 99 పండ్లు తినకుండా ఒక్క పండే తినాలని దేవుడు చెప్పినట్లయితే ఏడవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడా అంటే 99 పండ్లు తిను, ఒక్క పండు తినద్దు అన్నాడు. Unfortunately, Eve was not satisfied with what God has given to her. ఎందుచేతనో అవ్వకు సంతృప్తి లేదు దేవుడు తనకిచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి ఫలాలు. Dear brothers and sisters, God taught me that lesson. Be satisfied with what you have. నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించు. Somebody said this, if you're not satisfied with what you have, you will never be satisfied with what you